హాయ్ అండి. నేను ప్రస్తుతం ఆడవాళ్ళ బట్టల గురించి రకరకాల కాంట్రవర్సరీ జరుగుతున్న సమయంలో అంటే నేను శివాజీ గారికి గానీ, గరికపాటి వారికి గానీ ఎవరికీ నేను వ్యతిరేకం కాదు. అదొక విషయం. అది వేరే విషయం. నిన్న మొన్న వాటి గురించి చెప్పేయడం అయిపోయింది కదా! నాకు ఎప్పటినుంచో ఒక విషయం మనసులో అనిపిస్తోందండి. అది మీతో షేరింగ్. ఇదివరకు అందరూ లుంగీలే కట్టుకునేవారు. పిల్లలు కూడా కొంచెం నిక్కర్లు దాటిపోయే వయసు వచ్చిన తర్వాత లుంగీలు కానీ పైజమాలు కుట్టించేవాళ్ళం. పైజమాలు వేసుకునేవారు. మా అన్నయ్య పైజమాలు వేసుకునేవాడు. ఒక 20 ఏళ్ళు దాటి వరకు. తర్వాత లుంగీలు కట్టుకునేవాడు. తర్వాత ఈ షార్ట్స్, ట్రాక్స్ ఇవన్నీ వచ్చాయి. మా పిల్లలు అవే వేసుకుంటారనుకోండి. కానీ చాలా పెద్ద పెద్ద మంది అంకుల్సు అందరూ కూడా బయట పొద్దున్నప్పుడేంటి ఓ టైం ఏం లేదు దానికి. ఎక్కడైనా షాపులకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా ఆ షార్ట్లు మోకాళ్ళ దాకా ఉండి ఒక రకం, ఇంకా థైస్ దాకా ఉండే బాగా చిన్నవి ఉండే షార్ట్స్ ఉంటున్నాయి. అలాంటివి వేసేసుకుని పెద్ద పెద్ద పర్సనాలిటీలు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళని ఎక్కువ విమర్శిస్తారు నైటీల గురించి. నేను చెప్పేది నైటీలు వేసుకున్నారని. అయితే మరి ఈ షార్ట్స్ ఎంతవరకు సమంజసం అండి? వాళ్ళ కాళ్ళ వెంట్రుకలన్నీ కనపడుతూ ఇంతంత పర్సనాలిటీలు ఉన్నవాళ్ళు నలుగురిలో వచ్చేటప్పుడు ప్యాంట్ వేసుకురావాలి, లేదా ట్రాక్ వేసుకురావాలి. అంతే కదా మరి. అలాంటి పొట్టి పొట్టి షార్ట్స్ మగవాళ్ళు వేసుకోవడం కూడా ఇది కాదు, కరెక్ట్ కాదు. చూడ్డానికి కూడా బాగుండదు. ఆ విషయం గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. అందుకని ఆడవాళ్ళు ఎలా పడితే అలా దానికి నేను ఇది కాదు, సమర్థిస్తున్నట్టు కాదు నా ఉద్దేశం. కానీ ఈ విషయం కూడా ఎప్పుడు ఎవరు ఎందుకు తీసుకురాలేదు? అలా మగవాళ్ళము కూడా అలా తిరిగితే అలా బాగుంటుందా? మంచి సరైన పద్ధతిలో ఉన్న బట్టలు వేసుకోవడం అన్నది స్త్రీ పురుషులు ఇరువురికి ఇదే. బయటికి వెళ్ళినప్పుడు గడప దాటి మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కగా సవ్యంగా కనపడాలి. ప్రతి వాళ్ళు ఎంతెంత చిన్న షార్ట్లు కూడా మోకాళ్ళ దాకా వేసుకుంటే అదో రకం. మరీ చిన్నవి కూడా వేసేసుకొచ్చేస్తున్నారు భారీ పర్సనాలిటీలు ఉన్నవాళ్ళు. అది కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుంటే మంచిది. నా ఉద్దేశం ఇది. మీ ఉద్దేశం కూడా తెలియచేయండి.